కొద్దిగా 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 అమ్మా పులిసేయమ్మా. అరే పులిసేయమంటే పెరుగు పట్టిస్తున్నావేంటి? సారీ నాన్న, పెరుగు వేసుకోండి. ఏంటమ్మా అస్తమానం ఆ గుమ్మ వైపు చూస్తున్నావేంటి? ఏముంది అక్కడ? అబ్బే ఏం లేదే. అవును, మన పొలంలో విత్తనాలు వేశారా? వేశానమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, డబ్బులు పంపిస్తున్నావు కాబట్టి ధైర్యంగా విత్తనాలు వేశాను. అదేంటి నన్ను అప్పుడే లేచారు? చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఇక్కడ రేజర్ ఉంది, అక్కడ కట్ డ్రైవర్ ఉంది. పద్మా ఏంటన్నా? ఏంటమ్మా ఇవి బాత్రూమ్ లో ఉన్నాయి? ఇవి ఇంతకు ముందు ఇంట్లో ఒక బ్యాచులర్ ఉండేవాడు నాన్న. అతను అన్ని తీసుకుపోయాడు కానీ ఇవి మర్చిపోయాడు. ఎందుకు ఇవి అసహ్యంగా ఇంట్లో బయట పడేస్తానండు? ఇవన్నీ ముట్టుకుని చేతులు కంపైపోయినాయి. వెళ్ళి కడుకొస్తానండు. ఇంక ఊరుకోకూడదు. ఏమండి ఏంటండి ఇది? నా సామాన్లు బయట ఎందుకు పడేశారు? నా సామాన్లు ఎక్కడ ఉండకూడదా? నేను కట్టట్లేదు అంటూ ఏంటి చూసాంటారంటండి? ఎవరైనా ఈయన ఎప్పుడు వచ్చాడు? ఏంటి పోలియో వచ్చిన కొండ ముచ్చులో నడుస్తున్నాడు? ఈడు వేయాల్సిన వేషాలన్నీ వేస్తున్నాడు. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను వాడు పిచ్చోడు నాన్న. ఎవరైనా వస్తువులు బయట పారేస్తే వాడు తిరిగి తీసుకొచ్చి చేతికిచ్చేస్తాడు. నువ్వు పట్టుకున్నావు మళ్ళీ అసహ్యంగా. మళ్ళీ ముట్టుకున్నాను, మళ్ళీ కంపైపోయినాయి, మళ్ళీ కడుకొస్తాడు. వీడు కొత్త రకం పిచ్చాడులో ఉన్నాడు. నమస్తే సార్. ఏమయ్యా బావున్నా? బాగున్నాను సార్. ఏంటి విషయం? ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అబ్బే అలాంటిదేమీ లేదు సార్. ఈ రాత్రికి సెలవు పడుకుందామని వచ్చాను. ఏమయ్యా ఇదేమన్నా వీరభద్రం లాడ్జ్ అనుకున్నావా? ఎప్పుడొస్తప్పుడు పడుకోవడానికి? దిస్ ఈజ్ పోలీస్ స్టేషన్. అదేంటి సార్ అంత సీరియస్ అవుతున్నారు? ఇంతకు ముందు మీతో పరిచయం ఉంది కదా అని వచ్చాను. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. సరే సరే, డబ్బులు ఎంత ఉన్నాయి? 107 రూపాయలు ఉందండి. ఏయ్ ఈ దగ్గర డబ్బులు తీసుకెళ్లి 2 బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి ఒకటి నాకు ఇచ్చి ఒకటి మీరు తినండి. అలాగే సార్. అవును, ఆ చేతిలో ఏంటయ్యా? మన సెలవు పడుకున్నప్పుడు వీపంతా దౌన్లు కుట్టేసినాయండి. మిమ్మల్ని ప్రొవైడ్ చేయమంటే బాగుండదు కదా, అందుకనే నేనే కొని తెచ్చుకున్నాను. ఏంటి గురుడు భూచక్రం వెలిగిస్తున్నావా? నా ఇల్లు ఎలా ఉంది? నేనే రెంట్కి వద్దాం అనుకున్నాను, మీరు రెంట్కి వచ్చారా? నా రెంట్ నాకు ఇచ్చేయండి. ఇస్తానురా. నీకు ఎలా కనపడుతుందంటరా నేను? నువ్వు దొంగతనం చేసి నన్ను ఇరికిస్తావా? పోలీస్ స్టేషన్ కూడా చూడకుండా చంపేస్తా నిన్ను. మీరు చాలా వేడిగా ఉన్నట్టున్నారు సార్. ఆ రోజు మీకు ఎలాగో ఇల్లు ఇవ్వలేకపోయాను, ఈ రోజు మీకు సెల్ ఇస్తాను. మీరు ఒక్కళ్ళు హ్యాపీగా సాపుకొని పడుకోండి, నేను పక్క సెల్ పడుకుంటానే. హ్యాపీగా పడుకోండి. నా డబ్బులు నా 700. ₹10 ఉంది, చాకరీ. చిల్లర ఎదవా, 70 పైసలు కూడా లేవరా నీ దగ్గర? హలో, ఎవరు? ఎస్ సార్. దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడట సార్. చితకబాదేయండి. అలాగే. మళ్ళీ జీవితంలో దొంగతనం చేయకూడదు. అలాగే సార్. చంద్ర నమస్తే. నీ అబ్బా ముసాకట్ల ఎదవా. అదేట్రా నాకేం తెలుసు, నాకు ఆ తిట్టు ఒకటే వచ్చు. రాత్రి నువ్వు అనుకుని నన్ను పోలీసులు 10 గంటల నుంచి 12 గంటల వరకు సాకిరే పెట్టేశారు ఏం మీద. యు మిస్టేక్ మీ. నిన్ను 10 నుంచి 12 గంటల వరకే కొట్టారు. నువ్వు కాదని తెలిసాక నన్ను 12 నుంచి పొద్దున 6 గంటల కొడుతూనే ఉన్నాను. దొంగనా ఇదిగో చూడు. డిజైన్ గా కొట్టారేంట్రా? సీనియర్ మోస్ట్ కానిస్టేబుల్స్. ఈ నిప్పి తగ్గాలంటే ఒక హాఫ్ కొట్టాలి, 100 కొట్టు. కొడతారా? అబ్బో వద్దురా నాయనా, నీ దండం పెడతాను. వద్దురా నాయనా, ఇదిగో ఈ షూలు తీసుకొని నువ్వు అటెళ్ళు, నేనేంటాను. సచ్చిరోలు వాళ్ళు కొట్టిన దెబ్బలకి అమృతాంజన్ కూడా రాసుకోవడం కుదరట్లేదు.
ఏదవ కొంపంట షర్ట్ ఇప్పుడు అనుకోని ఛాన్స్ లేదు ఇప్పుడే ఎక్స్పోజింగ్ అంటది రాక్షసి. ఇదంతా మీ వల్లే జరిగింది. నేనేం చేశాను? అబ్బా ఏం చేశారేంటి? మీ నాన్నగారు రావడం వల్లే కదా. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ పడుకున్నాను. వాళ్ళు కుమ్మేశారు. డబ్బులు ఇచ్చే స్టేషన్ లో పడుకోకపోతే ఏ లాడ్జ్ అయినా పడుకోవచ్చుగా. అబ్బా ఏమండి బాధలో ఉన్నాను. అలా దెప్పకపోతే రూమ్మేట్ ని కాస్త సహాయం చేయొచ్చుగా. ఇంకా నయం కాళ్ళు పట్టమని లేదు. ఈ పని మీరు చేయండి, ఆ పని నేను చేస్తాను. ఏమక్కర్లేను. ఏంటబ్బాయ్ ఆ దెబ్బలేంటి? ఈవిడ దెబ్బలు ఎక్కువైపోయినాయి నాకు. ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక లారీ నన్ను గుద్దైపోయింది. తప్పించుకోపోయి జంపు చేసి ముళ్ళగంపుల్లో పడిపోయాను. గొంతు కూడా దొబ్బింది. అమ్మో అమ్మో ఒళ్ళంతా దెబ్బలే. నేను బతకనా అండి? ఊరుకోవయ్యా. ఏంటమ్మా ఇలా చూస్తా నిలబడతా? బాడీలో ఉప్పేసేపు రమ్మా. ఉండండి నేను రెడీ చేసి తీసుకొస్తాను. అలాగే. అయితే నువ్వు ఇట్రా అమ్మా. దా. కూర్చో. ఇట్రా అయ్యా. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకండి. ఇట్రా అయ్యా. నిదానంగా రా. అమ్మాయి వాళ్ళు తల పెట్టుకుని పడుకో. అలాగే. ఒళ్ళునా? ఎందుకు? ఏంటి నీకేమైనా పిచ్చా? అన్ని దెబ్బలు తగిలి అబ్బాయి బాధపడుతుంటేను నువ్వు తల పెట్టుకోవయ్యా. మీరు ఇక్కడే ఉండాలి మరి. ఇప్పుడు సగం బాధపోతుంది తెలుసా? ఏ అబ్బాయి మీరు అబద్ధం చెప్పారు. 95% పోయింది. వీళ్ళు వెళ్ళాక నాకుంది. ఇదిగో ఉప్పు. ఇప్పుడు కాపడం పెట్టండి. తెచ్చారుగా మీరే పెట్టండి. అదేంటమ్మాయి పెళ్ళాని చేత్తో పెడితేనే ఆ బాధ ఉపశమనం. తీసుకో వేడి చల్లారిపోద్ది. అయ్యా పెళ్లిగాని పిల్లకి చెప్పినట్టు చెప్పాల్సి వచ్చింది. సరే మీరెలా బయటికి వెళ్తే నేను పెట్టే తీరుగా పెడతా. ఇప్పుడు దారిలోకి వచ్చావు. రామయ్య ఆ, వెళ్దాం. ఏమండి 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 మీకు ఆలు వచ్చా అండి? ఓ ఏది ఒక్కసారి చెప్పండి. ఆ ఆ! హలో మీరేంటి ఇక్కడ? అబ్బా ఏమిటిది? ఏమైంది? ఈ ఇడియట్ లేడీస్ టాయిలెట్ లోకి వచ్చాడు. ఛ! ఏంట్రా ఏంట పనులు? ఇడియట్. హౌ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. ఎక్కడైనా ఓ షీ హీ ఓ వాట్స్ రాంగ్? లెఫ్ట్ లేడీస్ రైట్ జెంట్స్. దట్స్ రైట్ ఎగ్జాక్ట్లీ. ఇడియట్ బుద్ధి లేదురా నీకు? వాట్ హ్యాపెన్? లేడీస్ టాయిలెట్ లోకి వచ్చాడు సార్. ఇది షీ, అది హీ, నేను హీ. ఏమైంది సార్? సంథింగ్ మిస్టేక్. ఎవరో బోర్డ్స్ మార్చినట్టున్నారు సార్. చవరగా నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావు. లేదు యాదగిరి సార్. ఎవరో బోర్డులు మార్చారు, నువ్వు మళ్ళీ మార్చు. సరే సార్. ఏమండి పద్మ గారు, ఆ గొలుసు తాళాలు నా ముఖాన్ని పడేస్తే నేనే కట్టుకుని మీకు శ్రమ లేకుండా చేస్తాను. ఏం అక్కర్లేదు. అక్కర్లేదా? ఏ పాపం మీరు రోజు వాటితో ఇబ్బంది పడుతుంటే నా మనసుకి ఏదో బాధ అనిపించింది. మనసా? అదో పదార్థం ఉందా మీకు? లేకపోతే మీకు నేను పాలెందుకు ఇస్తాను? తీసుకోండి. నాకు పాలా? మీకే పాలు తాగితే మంచి నిద్ర పడుతుందిట. అయ్య బాబాయ్, సడన్ గా మీరు అపరిచితుడు సినిమాలో లాగా క్యారెక్టర్ మార్చేశారంటండి. నాకేం అర్థం కావట్లేదు. లేకపోతే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారా ఏంటి? అది కరెక్టేనండి, కానీ నాకు పాలు అలవాట్లేదు. ప్లీజ్ నా కోసం తాగండి. మీకోసం అయితే పాలు ఏంటండి, ఈ యాపిల్ జ్యూస్ అయినా కూడా తాగుతాను. పాలల్లో ఏం కలిపారు? ఏం కలపలేదు, ఏం కలపలేదు. నో 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 నో, ఏదో కలిపారు. అది అది తెలిసింది, తేనె కలిపారు. ఓకే, గుడ్ నైట్. ఏమన్నా అవసరం? అమ్మయ్యా, ఈ రోజుకి ప్రాబ్లం సాల్వ్ అయ్యి. పద్మావతి, తలుపు తీయమ్మా.
అమ్మా పద్మ ఏమండి పద్మ ఏమండి తలుపు తీయమ్మా. లేవండి మా వాళ్ళు వచ్చారు అమ్మా అమ్మా లోపల ఏం చేస్తున్నావమ్మా తలుపు తీ. అత్తయ్య బావా మీరా రండి రండి కూర్చోండి అత్తయ్య మీరు కూడా వచ్చారే ఏమ్మా బాగున్నావా బాగున్నాను అవును ఏంటింత సడన్ గా వచ్చారు మా సంగతి సరే తలుపు తీయడానికి ఇంతసేపు పట్టింది ఏమిటి అది బాత్రూమ్ లో ఉన్నాను అవును ఇంతకీ మీరు మన ప్రసాద మాస్టర్ లేరు వాళ్ళ రెండో అమ్మాయి వింజ దాని పెళ్లి తెల్లారుజామున ముహూర్తం అక్కడే పడుకోమన్నారు వద్దని చెప్పి ఇక్కడికి వచ్చేసాం ఇక్కడికి వస్తున్నట్టు ముందే చెప్పొచ్చు కదా చెబుదామని అనుకున్నానమ్మా కానీ మీ బావే సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని ఇలా తీసుకొచ్చాడు ఓకే ఉండండి 5 నిమిషాల వంట చేస్తా వద్దమ్మా ఇప్పుడు నువ్వేం వంట చేయాల్సిన అవసరం లేదు నీకోసం నీకు ఇష్టమైన రవ్వ లడ్డు పులిహోర చక్కెర పొంగల్ అన్ని పట్టుకొచ్చాం ఇవన్నీ మీ బావ దగ్గరుండి మరీ చేయించాడు రా అందరం కలిసి తిందాం నేను తినేసాను మీరు తినండి ఇదిగో అదేం కుదరదు నువ్వు తింటేనే మేము అందరం తింటాం చూడు పద్మ నువ్వు తినకపోతే నేను తిన్ను. చూసావా సరే పదండి రండి రండి ఏ కృష్ణ నా కష్టాలు చూడలేక ఒకేసారి ఇంత సొమ్మిసేవా తండ్రి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ मोटा मेरे घर को ले जाके खोल के देखता కరెక్ట్ టైం వచ్చారా నేనే ప్లీజ్ అందనుకున్నాను ఇలాగ మీరే వచ్చారు హెల్ప్ 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 ఎత్తండి చిరిపోకుండా చూడండి చిల్లర వెళ్ళిపోద్ది ఓకే సార్ ఎవరు సార్? సిఏ గారయ్యా ఇక్కడ మన చిల్లు బిందెలు చిరిగిపోయిన పర్సులతో అడ్జస్ట్ అవుతుంటే వాడా పంపలేదు వాయిస్తున్నాడు రేపటికల్లా తన వాడా పంపకపోతే ఏదో ఒక వంక పెట్టి సస్పెండ్ చేస్తాడట అప్పా చేసుకొని ఈయన ఇచ్చారంట సార్ వీడు మూట దొంగిలించి పారిపోతుంటే పట్టుకుని తీసుకొచ్చాం సార్. ఊరుకోవా లే సార్ ఆ, నిన్న మోట తీసుకొని ఇక్కడికి వస్తుంటే ఈ ముగ్గురు కలిసి నాకు లిఫ్ట్ ఇచ్చారండి అది సరే ఈ మూటలో ఏముందిరా నా మాత్రం తెలిసి రోడ్డు పక్కన పడేసింది సార్ నాకు డౌట్ ఎవరికో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చి 1000 రూపాయల నోట్లు కుక్కేసి పడేసాడేమో అదే నిజమైతే 50-50 తేడా వస్తే 50-50-50 ఏయ్ సార్ సెంటర్ లో పెట్టి మూట ఇప్పండి రా సెంటర్లు పెట్టి జాగ్రత్త జాగ్రత్త కదులంటారా మూట లే సార్ లోపల ధనలక్ష్మి ఉంది కదా ఊపిరాడగా అడ్డు ఇటు నీ తలకాయ సగం తెచ్చి సగం తెచ్చేవేంట్రా మూటలో చేసి పక్కన ఎప్పుడురా మూట మూటలో వీడున్నాడేమిట్రా అదే నాకు అర్థం కావట్లేదు సార్ సార్ అన్నట్టు వీడికి పడుకోవడానికి ప్రాబ్లం కదా ఎక్కడ ప్లేస్ లేక మూటలో పడుకున్నాడేమో లేమ్మా లే నేను దీంట్లో ఉన్నానేంటి? అది మేము అడగాల్సిన మాట అది నాకంత అయోమయంగా ఉంది. నీకు అయోమయంగానే ఉంది నాకు పిచ్చెక్కుతుంది విడిద్దరు తీసుకుని సెల్లబడేయండి రా నేనేం చేసింది ఎన్నున్నాయి ఏంటే ఏంటంటే మనతో పెట్టారు అనసూయ మరి ఇంక లాడ్జికి వెళ్ళాల్సిన పనే లేదే వీళ్ళు కాదు గాని
ఆ కళ్ళకి వచ్చిందే సూపర్. రే నువ్వేట్రా మహారాజా ఊళ్ళో పడుకుందా? పిన్ని గారు మా ఆయన ఏమైనా కనిపించారా? లేదే, రాత్రి మీ బంధువులు వచ్చారంటగా, ఉన్నారా? ఏదో పెళ్ళుందని తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. లింగమూర్తి గారు మా ఆవిడ గారి పక్క ఏమైనా వచ్చిందా? ఏమిటి కనిపించడం లేదా మీ ఆవిడ అక్కడ? ఇక్కడ కనిపించడం లేదుట వీళ్ళ ఆయన కూడా. అనుకున్నాను ఇంత పని జరుగుతుందని ఆ రోజే అనుకున్నాను, కానీ ఇంత తొందరగా లేచిపోతాననుకోలేదు. ఎంత పని చేసావు నా కళ్ళజోడు. నేను ఇక్కడే ఉన్నాను. అమ్మయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంకా ఆడితో పాటు హనీమూన్ లో ఉన్నావు అనుకున్నాను. ఐఎమ్ సారీ.